హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సంజు స్టడీ హౌస్. నేను మీ సంజు సంధి. ఈ రోజు మనం ఈ వీడియోలో నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఒక ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకుందాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అన్నమాట. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. తెలియని సమాచారం కూడా తెలుసుకోవచ్చు. మన భారతీయులు కనుక తప్పనిసరిగా దీని గురించి తెలిసి ఉండాలి. ఇక టాపిక్ లోకి వెళ్లే ముందు మనం ఒక బ్యూటిఫుల్ కొటేషన్ అయితే తెలుసుకుందాం. మీకోసం ఒక బ్యూటిఫుల్ కొటేషన్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. అంటే ఏదైనా మీ దగ్గర సాధ్యం కాదంటూ ఏం లేదు, ప్రతిదీ సాధ్యమే మీరు తలుచుకుంటే. సో ఎవరు కూడా డిసప్పాయింట్ కావచ్చు, ఎవరు కూడా నెగిటివ్ గా ఆలోచించద్దు. ఆల్వేస్ పాజిటివ్. మీరు అనుకుంటే మీ పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు అనమాట. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. మొదటిగా మనకు ఈ రోజు మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి, మనం నేషనల్ ఎమర్జెన్సీ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకు భారతదేశంలో ఎన్నిసార్లు విధించబడిందో ఒకసారి తెలుసుకుందాం. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే మాత్రం ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అనేది చేయండి, ఎందుకంటే మీకు కూడా ఐడియా వస్తుంది కనుక. మనం చూసుకున్నట్లయితే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనకు ఇండియాలో ఎన్ని టైమ్స్ అంట, మనకు నేషనల్ ఎమర్జెన్సీ మనకు ఇండియాలో 3 times. ఓకే, 3 times అనేది విధించబడింది అన్నమాట మన ఇండియాలో. మరి 3 times విధించబడింది కదా. ఈ 3 times మరి ఏ ఇయర్ లో, ఎప్పటి నుండి ఎప్పటి వరకు విధించబడింది, మరి అప్పుడున్న రాష్ట్రపతి ఎవరు, ఎవరి నేతృత్వంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడింది, అలాగే అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు, అసలు ఎందుకు విధించారు ఈ నేషనల్ ఎమర్జెన్సీ, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది అనేది ఒకసారి అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా మనకు నేషనల్ ఎమర్జెన్సీ ఉంది కదా, చూడండి. మనకు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ఫస్ట్ టైం ఎప్పుడు, ఫస్ట్ టైం మనకు వచ్చేసి 1962 అన్నమాట. ఓకేనా, మొదటిసారిగా విధించింది ఎప్పుడు అని చూసుకుంటే మనము 1962. ఓకేనా, 1962 October 26 to 1968. ఓకేనా, 1968 January 10 వరకు ఇదైతే నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగిందన్నమాట మొదటిసారిగా. మరి మొదటిసారిగా విధించిన నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు మనకు October 26, 1962 కదా. మరి అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు, మరి అప్పుడున్న రాష్ట్రపతి ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం. మనం అప్పుడు చూసుకున్నట్టయితే మనకు అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరుగా ఉన్నారు, మీకు అందరు తెలిసిన వాళ్ళే. మన భారతదేశం యొక్క మొదటి ప్రైమ్ మినిస్టర్ కదా నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ అయితే ఉండడం జరిగిందన్నమాట. ఓకేనా, జవహర్లాల్ నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా అయితే ఉన్నాడు. ఓకేనా, మొదటిసారి. మరి అప్పుడు ఈ జవహర్లాల్ నెహ్రూ అయితే ఉన్నాడు కదా, మరి రాష్ట్రపతిగా ఎవరున్నారని మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు, ప్రెసిడెంట్ గా వచ్చేసి సర్వేపల్లి అన్నమాట. ఓకేనా, సర్వేపల్లి రాధాకృష్ణ. సర్వేపల్లి రాధాకృష్ణ అయితే రాష్ట్రపతిగా అయితే ఉండడం జరిగింది. వారి యొక్క నేతృత్వంలో మొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ అయితే ప్రకటించడం జరిగింది అనమాట. మరి మొదటిసారి ఇది అయిపోయింది కదా, మరి రెండోసారి అయితే మొదటిసారి ప్రకటించారు కదా ఈ నేషనల్ ఎమర్జెన్సీ. మరి ఎందుకోసం ప్రకటించారు అని అది కూడా తెలుసుకోవాలి కదా. మనం నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించారు అనగానే సరిపోదు, అది ఎందుకోసం ప్రకటించాలో, దేని వల్ల ప్రకటించాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఎందుకంటే రేపు క్వశ్చన్స్ వచ్చాయనుకో ఎగ్జామ్ లో, మనం ఎలా మనం దాన్ని సాల్వ్ చేస్తాం, మనకు అన్ని తెలిసి ఉంటేనే కదా. సో అన్ని కూడా మనం పూర్తిగా వివరంగా తెలుసుకోవాలన్నమాట. నేషనల్ ఎమర్జెన్సీ 1962 అనగానే సరిపోదు, దాని వెనుక ఉన్న సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. అయితే 1962 అప్పుడు మనకు వార్ అయింది. ఏం వారు, చైనా ఇండియా వార్ అయితే జరగడం జరిగింది అన్నమాట. ఓకేనా, ఏంటి, చైనా వర్సెస్ ఇండియా. సో ఈ చైనా వర్సెస్ ఇండియా వార్ జరగడం వల్ల మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది అని దాని కారణంగా మొదటిసారిగా 1962లో నెహ్రూ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణ ప్రెసిడెంట్ గా రాష్ట్రపతి అయితే ఉన్న నేతృత్వంలో ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అయితే విధించడం జరిగింది అన్నమాట. ఎప్పటి నుండి మనకు 1962 October 26. ఇది మొదటిది. మరి రెండోది ఎప్పుడు విధించారు సార్ అంటే, నెక్స్ట్ టైం మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు అది మనకు నేషనల్ ఎమర్జెన్సీ, నెక్స్ట్ టైం ఎమర్జెన్సీ వచ్చేసి మనకు 1971 అన్నమాట. ఓకేనా, 1971 ఎప్పుడు, December 3, 1971 December 3, 1977 మార్చ్. ఓకేనా,
మార్చి 21 వరకు అయితే ఇది విధించడం జరిగిందన్నమాట. మరి అప్పుడు ఈ యొక్క 1971లో ఎవరు రాష్ట్రపతిగా ఉన్నారు, మరి ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారో ఒకసారి మనం తెలుసుకుందాం. మీకు అప్పుడు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నారో, ఎవరు రాష్ట్రపతిగా ఉన్నారో మీకు తెలిసినట్లయితే ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మనం చూసుకున్నట్లయితే 1971లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరున్నారు, మీకు అందరు తెలిసిన వ్యక్తే ఇందిరా గాంధీ. ఓకేనా, ఇందిరా గాంధీ అయితే ఉండడం జరిగింది. ఓకేనా, మరి ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు. ఆమె నేతృత్వంలో ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. మరి అది రాష్ట్రపతిగా ఎవరు ఉన్నారు, అప్పుడు చూసుకుంటే మనకు ప్రెసిడెంట్ గా ఉన్నది వివి గిరి అన్నమాట. ఓకేనా, వివి గిరి అనే అతను రాష్ట్రపతిగా అయితే కొనసాగుతున్నాడు. అతని నేతృత్వంలో అప్పుడు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. సరే, ఓకే, 1962 అంటే మనకు చైనా మరియు వర్సెస్ ఇండియా వార్ జరిగింది కాబట్టి నేషనల్ ఎమర్జెన్సీ విధించామని చెప్పుకున్నాం. మరి 1971 ఎందుకోసం విధించారు సార్ అని మీరు అడగవచ్చు. అది ఎందుకంటే అప్పుడు మనకు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా అన్నమాట. ఓకేనా, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య వార్ జరిగిందన్నమాట. ఈ వార్ కారణంగా మనం ఎవరి కోసం, బంగ్లాదేశ్ కోసం మనం వార్ కూడా చేసాం. ఆ దినంలో ఆ రోజునే ఏది ఏ ఇయర్ 1971. ఓకేనా, ఈ యొక్క 1971 బంగ్లాదేశ్ అనేది అవతరించింది. ఓకేనా, ఎప్పుడు 1971లో బంగ్లాదేశ్ అవతరించింది. మరి దేని వల్ల ఏవేవి వార్ జరిగినాయి అంటే మనకు పాకిస్తాన్. ఓకేనా, పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. ఈ నేతృత్వంలో ఇలా వార్ జరగడం వల్ల మన దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆలోచనతో అప్పటి ఇందిరాగాంధీ మరియు వివి గిరి యొక్క నేతృత్వంలో నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించారు. అయితే ఈ రెండు నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రజలు ఎటువంటి ఆందోళనలు చింతన చెందలేదు. ఎందుకంటే దేశ భద్రత ముప్పు వాటిల్లుతుంది అనే కారణాలతోని, యుద్ధం జరుగుతుంది అనే కారణాలతోని వాళ్ళు వాటికి తిరిగి ఎదురైతే ఏమి చెప్పలేదు. కానీ చాలా ఇంపార్టెంట్ అయిన నేషనల్ ఎమర్జెన్సీ ఒకటి ఉంది, అదే మూడో ఎమర్జెన్సీ. అది ఏమిటి అంటే మనకు ఇప్పుడు మనకి నేషనల్ ఎమర్జెన్సీ మనం చూసుకుంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనకు దీని గురించి ఎగ్జామ్ లో కూడా బిట్స్ అడుగుతారన్నమాట ఖచ్చితంగా. అది ఎప్పుడంటే మనం చూసుకుంటే 1975. ఓకేనా, 1975 జూన్ 25. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన డే ఇది, తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఈ రోజున జూన్ 25 అనేది ఒక చీకటి అంధకారం అని చెప్పుకోవచ్చు. ఎంతో మంది జీవితాలని కోల్పోయే విధంగా చేసిందని చెప్పుకోవచ్చు. ఎంతోమంది పిల్లలు కానీ, పెద్దలు కానీ, వృద్ధులు కానీ ఆకలి లేక అలమటించి చనిపోయిన రోజులని చెప్పుకోవచ్చు. అంధకారంలో మునిగిపోయినటువంటి రోజులు ఏమంటే జూన్ 25, 1975 నేషనల్ ఎమర్జెన్సీ. అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గా ఎవరున్నారని మనం చూసుకున్నట్లయితే ఎవరున్నారు పిఎం, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ కదా. ఇందిరాగాంధీ ఉండడం జరిగిందన్నమాట. ఓకేనా, మరి ప్రెసిడెంట్ గా ఎవరు ఉన్నారు, ఫక్రుద్దీన్ అలీ. ఓకేనా, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనే అతను రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. ప్రెసిడెంట్ గా వచ్చేసి ఎవరు, ఫక్రుద్దీన్ అలీ ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారంటే ఇందిరాగాంధీ అయితే ఉండడం జరిగింది. అయితే అప్పుడు 1971లో చూసుకున్నట్లయితే మనము అప్పుడు ఎలక్షన్స్ అయితే జరిగాయన్నమాట. ఆ ఎలక్షన్స్ లో కొన్ని అవకతవకలు జరిగాయని చెప్పి రాజు నారాయణ అని చెప్పి ఒకటి సోషల్ ఇండిపెండెంట్ పార్టీ అతను ఏం చేశాడు, అలహాబాద్ కోర్టులో కేసు వేయడం కూడా జరిగింది అనమాట. సో కొన్ని ఇష్యూస్ వల్ల ఏమైంది అంటే అప్పటికి మన దేశ భద్రతకు మళ్ళా ముప్పు వాటిల్లుతుంది అనే యోచనతో ఇందిరాగాంధీ ఏం చేశారంటే 1975 జూన్ 25 అప్పటికప్పుడు ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది అన్నమాట. సో అప్పటికప్పుడు అలా విధించడం వల్ల ఏమైందంటే చాలా మంది కూడా ఇబ్బంది పడడం జరిగింది అన్నట్టు. ఎందుకంటే నేషనల్ ఎమర్జెన్సీ అంటే బయటికి రాకుండా ఉండడం, ఎక్కడికి వెళ్ళకుండా ఉండడం, కనిపించడం అని కాల్ చేయడం ఇలా ఉంటుంది కదా, చాలా ఇబ్బంది కదా. సో అందుకని చాలా ఇబ్బంది పడ్డారు చాలా ప్రజలు. అది ఒక చీకటి ఉదాంతంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఎవరు మర్చిపోలేనిది ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ. అది జూన్ 25 మనకు 1975. సరే, ఓకే, మరి ఇవన్నీ ఓకే బాగానే ఉంది. మరి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారు కదా, మరి ఏ ఆర్టికల్ కింద విధిస్తారని మీరు అడగవచ్చు. అది కూడా మనం తెలుసుకుందాం. మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది మనం చూసుకున్నట్లయితే ఆర్టికల్ ఏంటిది, ఆర్టికల్ వచ్చేసి ఎంత, 352. ఈ 352 ఆర్టికల్ కింద మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనే దాన్ని విధిస్తారనమాట. అయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు ఈ 352 ఆర్టికల్ కింద ఎన్నిసార్లు నేషనల్ ఎమర్జెన్సీ అనేది ప్రకటించారంటే 3 సార్లు అయితే ప్రకటించడం జరిగింది.
చూశారు కదా, మొదటిసారి 1962 అప్పుడు ఎవరున్నారు ప్రధానమంత్రిగా? నెహ్రూ ఉండడం జరిగింది, రాష్ట్రపతిగా సర్వేపల్లి రాధాకృష్ణ ఉండడం జరిగింది. నెక్స్ట్ టైం 1971 నుండి 1977 అప్పుడు 1971 లో ఎవరు ఉన్నారు? మనకు రాష్ట్రపతి వివి గిరి ఉంటే ప్రైమ్ మినిస్టర్ గా ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. ఇవి రెండు మనకు యుద్ధం వలన విధించబడిన నేషనల్ ఎమర్జెన్సీ అన్నమాట. కానీ ఈ యొక్క 1975 ఉంది కదా, ఈ 1975 జూన్ 25 అనేది ఈ యొక్క బాహ్య అంతర్గత వల్ల అంటే దేశానికి ముప్పు వాటిల్తుందనే ఆలోచనతో విధించిన నేషనల్ ఎమర్జెన్సీ అన్నమాట. అందుకే చాలా ఇంపార్టెంట్. ఇవి అన్ని ఏ ఆర్టికల్ కింద? మనకు ఆర్టికల్ 352 ఆర్టికల్ కింద మనకు విధించబడినాయి 3 నేషనల్ ఎమర్జెన్సీ. ఓకేనా? మరి ఈ మొత్తం ఎమర్జెన్సీ అనేది ఇవి ఒకటేనా అంటే కాదు, ఇంకా 2 ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. అవి ఏమిటంటే మనకు నెక్స్ట్ చూసుకుంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అన్నమాట. ఈ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ఏంటిదంటే మనకు ప్రెసిడెంట్ రూల్స్ అన్నమాట. అంటే ఒక రాష్ట్రంలో ఆ యొక్క అంతర్గత అంటే గొడవలు జరుగుతాయి, అల్లర్లు, అవి మా యొక్క రాష్ట్ర యొక్క ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయలేకపోయినప్పుడు రాష్ట్రపతి పాలన అనేది విధిస్తారనమాట. ఈ రాష్ట్రపతి పాలన విధించడానికి ఏ ఆర్టికల్ కింద విధిస్తారని చెప్తే మనకు ఏ ఆర్టికల్ చెప్పండి, కామెంట్ చేయండి. మనకు 356 అన్నమాట. ఓకేనా? 356 ఆర్టికల్ కింద విధిస్తారు. ఇది మోర్ దెన్ అంటే ఇప్పటి వరకు ఈ ఆర్టికల్ కింద 356 ఆర్టికల్ కింద ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్స్ అంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ ఇప్పటికి 100 కంటే ఎక్కువ సార్లు విధించారన్నమాట. అయితే ఈ ఎక్కువ సార్లు విధించారు కదా, అయితే మన భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ అతి ఎక్కువ సార్లు విధించబడిన ఒక రాష్ట్రం ఉంది. ఆ రాష్ట్రం మీకు తెలిసింటే ఒకసారి కింద కామెంట్ చేసి ప్రయత్నం చేయండి. ఆ రాష్ట్రం ఏమిటంటే మనం చూసుకున్నట్లయితే మణిపూర్ అన్నమాట. ఓకేనా? ఏంటిది? మణిపూర్. ఇప్పటికీ 11 సార్లు అయితే విధించడం జరిగింది. ఎన్నిసార్లు? 11 టైమ్స్. 11 సార్లు ఈ యొక్క రాష్ట్రపతి పాలన విధించబడిన మొదటి రాష్ట్రం ఏదంటే మణిపూర్ అన్నమాట. ఇటీవల కూడా మనం చూసాం కదా, ఈ కుకీలు, మేతీలు అని అల్లర్లు జరిగాయి. వాటి ద్వారా కూడా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో అందుకోసం అన్నమాట. సార్ ఓకే, మరి 2 చూసేసాం. మరి 3వది చెప్పలేదు అంటే, 3వది ఏమిటంటే మనకు చూసుకుంటే మనకు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అన్నమాట. ఓకేనా? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటే ఆర్థిక ఎమర్జెన్సీ అన్నమాట. ఇది మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు విధించారో మీకు ఐడియా ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా చెప్తాను. మన భారతదేశంలో ఇప్పటి వరకు 0 టైమ్స్ అంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విధించబడలేదు. ఆర్థిక ఫైనాన్స్ ఎమర్జెన్సీ అనేది మన భారతదేశంలో ఇప్పటి వరకు కూడా విధించబడలేదు. గుర్తుపెట్టుకోండి. 3 టైమ్స్ విధించబడిన ఎమర్జెన్సీ ఏమిటి? నేషనల్ ఎమర్జెన్సీ. ఎప్పుడు? 1962, 1971, 1975. 1962 మరియు 1971 యుద్ధం వల్ల అయితే, 1971 జూన్ 25 బాహ్య అంతర్గత వల్ల దేశ భద్రతకు ముప్పు ఉన్నది అని చెప్పి మనమైతే నేషనల్ ఎమర్జెన్సీ విధించాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఆర్టికల్ 356 కింద అంటే ప్రెసిడెంట్ రూల్ అంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ. ఇది ఎన్నిసార్లు విధించామంటే మోర్ దెన్ 100 టైమ్స్. ఓకేనా? అంటే 100 కంటే ఎక్కువ సార్లే విధించబడింది. ఎక్కువగా విధించబడిన రాష్ట్రం ఏంటంటే మనకు మణిపూర్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మరి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ చూసుకుంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మన దేశంలో అమలు చేయబడలేదు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. అసలు సార్ ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం, ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. అసలు ఈ రోజు ఎందుకు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే, అయితే మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క జూన్ 25 ఉంది కదా, ఈ యొక్క జూన్ 25 చూసుకున్నట్లయితే ఏంటి? జూన్ 25 అంటే నేషనల్ ఎమర్జెన్సీ కదా. సో ఈ జూన్ 25కి మనకు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయింది? 50 ఇయర్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. ఓకేనా? ఏంటి 50 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ విధించబడి ఆ యొక్క చీకటి ఉదాంతం గుర్తు చేసుకుంటూ మనకు 50 ఇయర్స్ అయితే కావడం జరిగింది. అయితే ఈ 50 ఇయర్స్ అయిన సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు ఏం చేశారంటే హత్య దివస్ అనే ఒక కార్యక్రమం తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ఎక్కడ నిర్వహించబడిందంటే జూన్ 25న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో అయితే ఈ యొక్క కార్యక్రమం అయితే నిర్వహించబడింది. ప్రజాయాత్ర అనే ఒక పేరుతో కూడా నిర్వహించబడింది అనమాట. చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ కాబట్టి చాలా గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ లో మనకు రావచ్చు. మొదటిసారిగా నేషనల్ ఎమర్జెన్సీ విధించింది ఏ ఇయర్ లో అని, లేకపోతే బాహ్యాంతర్గత వల్ల విధించబడిన నేషనల్ ఎమర్జెన్సీ ఏది అని. అంటే ఇవి 2 యుద్ధం వల్ల బాహ్యాంతర్గత వల్ల మనకు విధించబడింది జూన్ 25 అన్నమాట. అప్పటి రాష్ట్రపతి ఎవరని కూడా అడగవచ్చు, లేదా ఆర్డర్ వైజ్ గా వాటిని జతపరచమని కూడా అడగవచ్చు. మరి ఇప్పుడు జూన్ 25కి ఎన్ని ఇయర్స్ అవుతుంది ఈ యొక్క నేషనల్ ఎమర్జెన్సీ పూర్తి అని చెప్పి కూడా అడగవచ్చు అన్నమాట. కాబట్టి దాన్ని గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి, ఎవరు కూడా మిస్ కావద్దు. వీడియోని అయితే కరెక్ట్ చూడండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం అడగండి.
నేషనల్ ఎమర్జెన్సీ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్. మన దేశ గురించి కాబట్టి మనం తప్పనిసరిగా తెలిసి ఉండవలసిన టాపిక్ అన్నమాట. తెలియని వారికి కూడా మీరు తెలియజేయండి, ఎందుకంటే చాలా అది ఒక చీకటి ఉదాంతం. ఇప్పుడు మనం ఇలా ఉన్నామని అది ఒక మీరు చూసారు కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, కానీ ఇది కరోనా టైం కంటే అంతకు మించి ఉన్నటువంటి ఒక ఉదాంతం ఈ నేషనల్ ఎమర్జెన్సీ. అప్పట్లో ఇప్పటింత టెక్నాలజీ కూడా లేదు కదా, అప్పట్లో ఇంతటి ఫోన్లు టెక్నాలజీ ఏమీ లేవు. అప్పట్లో చాలా మంది ఇబ్బంది పడ్డారు ప్రజలు, చాలా మంది చీకట్లో చిక్కుకుపోయి అంధకారంలో ఎంతమంది చనిపోయిన వారు, ఇబ్బందులు పడ్డవారు, బాధపడ్డవారు ఉన్నారు. కావున చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ అనమాట. ఇప్పటికి ఎన్ని ఇయర్స్ పూర్తయింది? 50 years అయితే పూర్తి కావడం జరిగింది. ఓకేనా, చూసారు కదా, ఇది మనకు నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన సమాచారం అనమాట. మీరు గుర్తు పెట్టుకోవాల్సినది ఏం లేదు. నేషనల్ ఎమర్జెన్సీ ఎన్ని టైమ్స్ విధించారంటే 3 times విధించారు. ఎప్పుడు అంటే 1962, 1971, 1975 June 25. ఈ 1962 మరి 1971 వచ్చేసి యుద్ధాల కారణం వల్ల. 1962 చైనా ఇండియా వార్, 1971 వచ్చేసి మనకు పాకిస్తాన్ మరియు ఇండియా వార్. ఆ 1971 లో బంగ్లాదేశ్ కూడా అవతరించింది, గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఈ 1971 లో బాహ్యాంతరగా వల్ల మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించబడింది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ కింద మరి విధిస్తారు, తీసుకొస్తారంటే 352 ఆర్టికల్ కింద తీసుకొస్తారు. ఓకేనా, మరి 356 ఆర్టికల్ ఏందని మనం చూసుకున్నట్లయితే ప్రెసిడెంట్ రూల్ అంటే కాన్స్టిట్యూషన్ ఎమర్జెన్సీ, రాష్ట్రపతి పాలన అన్నమాట. ఇప్పటికీ మన దేశంలో ఉందకంటే ఎక్కువ సార్లే ఈ రాష్ట్రపతి పాలన అనేది విధించబడింది. మనం చూసుకుంటే అత్యధికంగా ఎక్కువ సార్లు విధించబడిన రాష్ట్రం ఏదంటే మణిపూర్ అని గుర్తుపెట్టుకోండి. అది కూడా ఇటీవల మనం చూసాం, మేతిల కుకిలోక అల్లర్ల వల్ల కూడా విధించారు. ఓకేనా, నెక్స్ట్ చూస్తే 360 ఆర్టికల్. ఈ ఆర్టికల్ మనకు 360 ఆర్టికల్. ఈ 360 ఆర్టికల్ వచ్చేసి మనకు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎమర్జెన్సీ అనేది విధించలేదు. అసలు అది ఏమి ఎమర్జెన్సీ అంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అన్నమాట. ఈ June 25, 2025 కి ఈ నేషనల్ ఎమర్జెన్సీ June 25 కి వచ్చి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజా దివాస్ అనే ఒక కార్యక్రమంతో న్యూఢిల్లీలో త్యాగరాజ్ స్టేడియంలో అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు ఒక కార్యక్రమం అయితే నిర్మించడం జరిగింది. అది ప్రజాయాత్రగా. ఓకేనా, ఇవి గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఉన్న వారు ఎవరు, ఏది నేషనల్ ఎమర్జెన్సీ June 25 ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ. ఓకేనా, రాష్ట్రపతి వచ్చేసి ఎవరు మనకు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ సమాచారం కాబట్టి సరిగా మంచిగా చేసుకోండి. ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మీకు తెలిసినవి కూడా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను, సమాచారం మీకు అందిందని అనుకుంటున్నాను. వీడియో మాత్రం నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. చాలా ఉపయోగమైన వీడియో కనుక. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరంటే ప్లీజ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.